హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు అరటికాయ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసము నేనైతే 2 అరటికాయలు తీసుకొని ఇలా రౌండ్గా బిల్లలుగా కట్ చేసుకున్నాను. అరటికాయ తొక్క కట్ చేయకముందుకు తీస్తే రాదండి సరిగా. ఇలా కట్ చేశాక ఇలా నీట్గా అయితే తొక్క తీసి పెట్టుకోవాలి. మనము ఆంధ్ర సైడ్ అయితే మనకు తొక్క తీయకుండానే ఉడకబెట్టి తొక్కతోటే వండుకొని తింటారు. మనకైతే తొక్క తీసే తింటాము. ఇది అయితే నేను 2 అరటికాయలకు 2 ఆనియన్స్ చిన్నవి తీసుకున్నాను. నేనైతే కర్రీస్లలో ఆనియన్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను అనమాట. అందుకని నేను ఆనియన్ ప్రతి కర్రీలో నేను ఎక్కువ వేసుకుంటాను. ఇలా రౌండ్స్గా కట్ చేసి పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. మనము అరటికాయ ముక్కలకు ఎంత అయితే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసేసుకొని మనకు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ మనం పోపు కోసము వేసుకోవాలి. తర్వాత మనం పోపు గింజలు అయితే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసాను నేను కొంచెము. ఇప్పుడైతే ఆనియన్ వేసి కాస్త మగ్గనివ్వాలండి. ఆనియన్లో ఫస్ట్ నేను ఆనియన్ వేయకముందుకు కరివేపాకు వేయను, ఎందుకంటే అది చిటపటలాడి పైకి చిల్లుతుంది, ఆయిల్ అయితే మీద పడుతుంది కదా, వేడి ఆయిల్. అందుకనే నేను ఆనియన్ వేసాక ఆనియన్ మగ్గిన తర్వాతకి నేనైతే కరివేపాకు వేస్తాను. ఇప్పుడు కరివేపాకు వేసినాక కాసింత మనమైతే పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే ఈ ఆనియన్ మగ్గనిచ్చుకోవాలి. ఆనియన్ మగ్గినాక ఇలా అరటికాయ ముక్కలు అయితే దాంట్లో అయితే వేసేసి మనము కలబెట్టుకుంటూ కాస్త మగ్గనివ్వాలండి. ఇలా పూర్తిగా మగ్గినాక మనము తగినంత ఉప్పు, కారం వేసేసుకొని దించేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. అరటికాయ ఫ్రై చాలా ఈజీ అండి మీరు చేసుకోవడము. ఎందుకంటే కొంతమంది నా ఫ్రెండ్స్కే తెలియదు అరటికాయ ఫ్రై ఎలా చేయాలో. నన్నైతే లైవ్లో అడుగుతారనమాట మామూలుగా, ఎలా చేసావని. అంటే నేను అరటికాయ ఫ్రై చేసుకొని బాక్స్ కట్టుకొని పోయినాడు, బాగుంది అని చెప్తారనమాట. అందుకని ఈ వీడియో చేస్తే కూడా తెలియని వాళ్ళు నేర్చుకుంటారనేసి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం అరటికాయ ముక్కల్ని మగ్గనిచ్చుకోవాలి. ఇవి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా నీట్గా ఫ్రై అవుతుంది. నేను ఆయిల్ చాలా తక్కువ తింటాను కనుక ఆయిల్ తక్కువ వేసాను. ఇలా డ్రై రోస్ట్ లాగా అవుతుందన్నమాట. ఇది అయితే నాకు అరటికాయ టేస్ట్ ఎలా ఉంటుందంటే, తిన్న వాళ్ళకి కాదండి, ఎప్పుడు తినని వాళ్ళ కోసం చెప్తున్నాను. అరటికాయ టేస్ట్ మనకు ఆలు టేస్ట్ ఉంటుంది, ఆలుగడ్డ తిన్నలాగా ఫీలింగ్ వస్తుందన్నమాట. అరటికాయ ఆ విధంగా ఉంటుంది. అరటికాయ అనగానే ఏదో విధంగా టేస్ట్ ఉంటుంది అనుకొని కొంతమంది అసలే తినరు. చాలా బాగుంటుంది. ఇది అలవాటు అయితే మాత్రం అసలు తినకుండా ఉండలేరన్నమాట. నాకు కూడా అలవాటు లేకుండే, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే ఇది అరటికాయ ఫ్రై అలవాటు చేసుకున్నాను అనమాట. నాకు అలవాటు అయినాక అయితే ఇది నాకు చాలా ఫేవరెట్ ఫుడ్ అయిపోయిందనమాట. ఇలా మగ్గనిచ్చుకున్న తర్వాత కాసేపు అలా మగ్గనిచ్చుకొని దీంట్లో అయితే మనము మనకు తగినంత అయితే కారం వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. దీనికి తగినంత సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇది చేయడము, మీకు కూడా అర్థమైపోతుంది కదా ఎంత ఈజీగా ఉందో అసలుకు. ఇదైతే మనము అన్నంలో సైడ్ డిష్గాను పెట్టుకొని తినొచ్చు, లేదంటే డైరెక్ట్ దాంతో అయినా తినొచ్చు. ఇది ఫ్రై చేసుకొని పక్కన రసం చేసుకొని రసంలో ఇది నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఇది సపరేట్గా కూడా అన్నంలో తినొచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఈ అరటికాయ ఫ్రై అయితే చాలా బాగా నచ్చుతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి మీరు ఈ టేస్ట్ ఎలా ఉందో నాకైతే
కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఈ అరటికాయ ఫ్రై నచ్చింది కదా, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అలా అనుకోనే మీకు ఈ వీడియో అయితే నేను ఈ అరటికాయ ఫ్రై అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అరటికాయ ఫ్రై చాలామంది చాలా రకాలుగా చేస్తుండొచ్చు, కానీ నా స్టైల్లో నా విధంగా నేను చేస్తున్నాను కదా, నేనైతే ఈజీగా ఇలా అయితే చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. నాకైతే నచ్చిన ఫుడ్ అన్నమాట ఇది. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారు, మా ఊరు సైడ్ వాళ్ళు తెలియదు అసలు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు అసలు దీని టేస్ట్ అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు అనమాట. వాళ్ళ కోసం ఈ వీడియో. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా మగ్గాక ఇలా సర్వ్ చేసుకొని అన్నంలో తినేసేయడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, ఉంటాను. ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను మరి.